హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో వచ్చేసేటప్పటికి హ్యాండ్మేడ్కి మోడల్కి తేడా, తర్వాత దీనివల్ల ఉపయోగాలు, తర్వాత ఇది ఎందుకు చేయించుకోవాలి, ఎంత వస్తుంది, ఏ మెటీరియల్తో చేయించుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ చెప్తానండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కోల్డ్ ప్రెస్ అంటారండి దీన్ని. ఇది వచ్చేటప్పటికి 50 టన్నులు ప్రెషర్తో మీకు బోర్డుని అనేది పేస్టింగ్ జరిగింది. మనం లామినేట్ ప్లైవుడ్ కొన్న తర్వాత మధ్యలో గమ్ము రాసి దీని కింద ప్రెషర్తో పేస్టింగ్ చేయడం వల్ల దీంట్లో ఎయిర్ బబుల్స్, తర్వాత ఊడిపోవడం అలాంటివి ఏమి ఉండవండి. ఇది అనేది దానికి ఉపయోగిస్తాము. ఇలా ప్రెజర్ చేయడం వల్ల హ్యాండ్తో చేసేదానికిను ఇలా ప్రెజర్ చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. ఇంత ప్రెజర్తో నొక్కి పెట్టడం వల్ల మనకు ప్లైవుడ్, లామినేట్ అనేది బాండింగ్ అనేది హెవీగా ఉంటుంది. మనం దానికి ఫెవికల్ గమ్ము రాసి పేస్టింగ్ పెట్టి అలా అంత ప్రెజర్ ఉంచడం వల్ల దాన్ని ఒక నైట్ అంతా వదిలేస్తామండి. పొద్దునే మనం తీసేసి దాన్ని ఏమంటే మనం ప్యానల్సా ఉంటుందండి, ప్యానల్సాలో వచ్చి మనం కరెక్ట్గా 90 డిగ్రీస్కి కట్ చేసుకుంటామండి. ఇది ప్యానల్సా కరెక్ట్గా 90 డిగ్రీస్కి ఇది కట్ చేసి పెట్టిద్దండి. ఇది ఏంటంటే మనం కట్ చేసినప్పుడు చిప్పింగ్ కానీ అటు కానీ ఇటు కానీ చిన్న బ్లేడ్తో పోసినప్పుడు రవలు పోతాయి కదా, దీంతో అలా పోదండి. దీని పనితనం అదండి, దీని ప్యానల్సా అంటాము. ఇదిగోండి మా అతను చూసారా పాయింట్ ఎలా ఉంది ఏంటి అనేది, దానికోసం అండి. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కటింగ్ పేస్టింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఎడ్జ్ బైండింగ్లోకి మిషన్లోకి పెడతామండి. ఇది ఇప్పుడు మేమైతే శాంపుల్ అనేది ప్లైవుడ్ మీద చేసాము. ఇది మా ఫ్యాక్టరీ అండి, ఫ్యాక్టరీ మిషనరీతో మీకు ఒక ఎగ్జాంపుల్తో కూడా మొత్తం వీడియో కవర్ అవుతుందని తీసాను. ఇదిగోండి ఇది ఎడ్జ్ బైండ్ ప్లైవుడ్తో తీస్తున్నాము. ఇది చుట్టూరు పీవీసీ ఎడ్జ్ బైండ్ అనేది మీకు కన్సిడర్ అయిపోతుంది. ప్లైవుడ్ అనేది ఎక్కడ కనిపించదు, దానివల్ల చెదలు కూడా రావడానికి కూడా అవకాశం ఉండదు. ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి 170 డిగ్రీస్ దగ్గర గ్లూ అనేది మరిగి దాని తర్వాత ఇది పేస్టింగ్ జరుగుతూ ఉంటుందండి. అలా జరగడం వల్ల ఇది ఊడిపోవడం, బాండింగ్ ఖాళీలు రావడం అలాంటివి ఉండవండి. దీని తర్వాత ఐటెం అనేది మనకు వచ్చింది, అది మోడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్స్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు చూశారు కదండి ఫోటోల్లో కిచెన్స్ అవి అలా ఉంటుంది. మీరు ఏంటంటే మీ ఇష్టం సార్, ఒకవేళ చెదలు వస్తున్నాయంటే డబ్ల్యూపీసీ వాడుకోవచ్చు, HDHMR వాడుకోవచ్చు, లేదా ప్లైవుడ్తోనే వాడుకోవచ్చు. చుట్టూరు పీవీసీ పడడం వల్ల ఇది చల్లనేవి రావండి. అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. డబ్ల్యూపీసీలో కానీ HDHMRలో కానీ స్క్రూ ఫిట్టింగ్ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుందండి, ప్లైవుడ్లో అయితే గట్టిగా ఉంటుంది. చుట్టూరు HDHMR పడడం వల్ల చల్లైతే రావు. లేదు మనకు పీవీసీతోనే HDHMRతోనే చేసుకోవచ్చు. ప్లీజ్ అండి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు మన ఫ్యాక్టరీ కట్టి డైరెక్ట్గా మీకు ఇంకా తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్.